నమస్కారం అండి. శుక్రవారం రోజు మీరు ఏమన్నా అనుకోండి, కానీ మా ఇంట్లో మా కొడుకు కూడా దాన ధర్మాలు ఎక్కువ. ఇది ఈ వారమే ఈ రోజే అని ఆలోచించడు. మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారేమో, కొంచెం జాగ్రత్త చెప్పండి. శుక్రవారం రోజు అది మనకు డబ్బుల పరంగానే కాదండి. శుక్రవారం అధికమైన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. అన్నం కూడా ఎవరికి పెట్టకండి. మీ దాన ధర్మాలు ఏమన్నా ఉంటే మిగతా రోజులు పెట్టుకోండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్. అప్పటికే ఈ దాన ధర్మాలు చేసేవాళ్ళు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఒకలా ఉండరు. దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు. వారం అనరు, గంట అనరు, టైం అనరు, రావుకాలమా యమగండం కూడా చూడరు. ఇట్లా ఇచ్చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడు ఎవరి చేతులు ఏం పెడతామో కూడా మనకే తెలియదు. ఏమి అందరి చేతులు ఒకరిలా ఉండవు, అందరి దీవెనలు ఒకరిలా ఉండవు, అందరి మనస్తత్వం ఒకలా ఉండదు, అందరి కళ్ళు ఒకలా ఉండవు. శుక్రవారం అయితే అన్నం కూడా ఎవరికి పెట్టకండి. ఆంటీ ఎందుకు ఎలా చెప్తుందని మాత్రం ఫీల్ కాకండి. శుక్రవారం మన ఆరోగ్యం, మన సంపద, మన విలువ, మన భవిష్యత్తు, మన బతుకు దాంట్లోనే ఆధారపడింది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి. నిన్ను ఇష్టపడి నీ ఇంట్లో శిష్టేసి కూర్చున్న దాన్ని మనం కోరి ఏరే వాళ్ళకి అందించడం అనేది మన దురదృష్టం. నాకు ఈ ఇంగ్లీష్ పదాలు కొన్ని రావు, నోరు తిరగదు. మనకు అదొక దరిద్రం అనుకోండి. ఇవ్వకండి, ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వకండి. శుక్రవారం మాత్రము ప్రాణం పోతానికి గలగల కొటకలాడుకుంటుందంటే కూడా నీ ఇంట్లో నుంచి పావలా ఇవ్వకండి. ఇది వాస్తవం, ఇది నిజం. నేనైతే చాలా నష్టపోయినా. అయ్యో, ఇటువంటి పరిస్థితికి లేని దానికి ఎందుకు ఇంకా నువ్వు ఎందుకు అంటున్నావా, నేను పోతాలే అని పోతానే ఉంటుంది లక్ష్మీదేవి. అలాంటి రోజులు, అలా నా నోరు తూలిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి. ఆ ప్రాణాన్ని నిలబెట్టలేనప్పుడు ఈ డబ్బు ఎందుకు? ఆ ప్రాణమే నీకు ఎక్కువ కదా, పోతా కాపాడుతా, మళ్ళీ తిరిగి నీ దగ్గరికి రాను అంటది. ఆ డబ్బు లేకపోతే మనం బ్రతకలేము అంట. నీ చేతనైన సహాయము అర్జెంటుగా ఏమి ప్రాణం పోతుందంటే తీసుకొని వెళ్ళు. ఏ ఆటోనో, ఏ లారీయో, ఏ బస్సో, ఏ సైకిలో, స్కూటరో వేసుకొని. అంతే తప్ప నీ ఇంట్లో డబ్బే ప్రాణాలు కాపాడుతుందంటే ఈ పొద్దు కట్టలేం, రేపు కడతా మంచి. అంత దయాపోషణ ఉంటే నీలో. అంతేగాని అదరా బదరా ఇంట్లో లక్ష్మీదేవిని అయితే వీధిలో పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్. నన్ను చెడ్డదాన్ని అనుకోండి, మంచిదాన్ని అనుకోండి, ఏమన్నా అనుకోండి. శుక్రవారం రోజు అంత అన్నం కూడా ఎవరికి పెట్టకండి. నిజం చెప్తాను, చాలా నష్టపోయినా నేను. శుక్రవారం ఏంది, అన్ని రోజులు దేవుడు పెట్టినట్టే కదా, అన్ని గంటలు దేవుడు పెట్టినట్టే కదా, అన్ని దినాలు దేవుడు పెట్టినట్టే కదా అనుకున్నా. కానీ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరం శుక్రవారం. మన ఇంటిని ప్రేమించి వచ్చిన ఏ వస్తువును కూడా శుక్రవారం దాటించకండి. మిగతా రోజులు ఎప్పుడైనా నీ అవసరానికి వాడుకో, అంతే. నిజం ఫ్రెండ్స్, నిజం 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 నిజం. ఎప్పుడు ఇంటి నుంచి ఏ వస్తువును కూడా ప్రతిరోజు పంపించుకో. శుక్రవారం ఒక్కరోజు నీ ఇంటి నుంచి పాత పరక కూడా పారేయకు, ఇరిగిపోయిన చెప్పున్నే పారేయకు, నీ ఇంట్లో చెత్త పారేయకు, నీ ఇంట్లో చెత్త ఊడ్చి బయట వేయకు. నిజం. సాయంత్రం సంజ వేళల్లో అస్సలు చెత్త దోసి ఎత్తడి చాట్లకి. ఇంపార్టెంట్, నిజం చెప్తున్నప్పుడు. నేనైతే చాలా నష్టపోయినా అలా చేసుకొని చేతగాక. చర్చి వాళ్ళ మాటలని ఇవి కూడా పాటిస్తారా, ఇవి కూడా పట్టించుకుంటారా అని చాలా 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 కట్టుకోవడానికి నైట్ కూడా లేకుండా బాధపడ్డా. ఇప్పుడు సమస్తాన్ని ఇచ్చి లక్షణంగా కూర్చోబెట్టినాడు దేవుడు. అందుకోసం మీకు కూడా చెప్తాను, అలాంటి పొరపాటు చేయకండి. ఇంట్లో నుంచి మసిగుడ్డ కూడా పారేయకండి. మసిగుడ్డ కూడా ఏదైనా గలీజ్ అయితే పులివి వాడుకోండి ఆ రోజుకు, మిగతా రోజులు పడేసుకోండి. బాయ్ అండి. నేను తల దూకుంటే తల ఎంటికలు కూడా పారేయను ఫ్రెండ్స్, పక్కన ఎడన్ని ఎత్తి పెడతాను. మిగతా రోజులు కావాలంటే పడేస్తా. ఆంటీ పిచ్చిది అనుకుంటున్నారా? పిచ్చిది కాదు, పడిన కష్టాలు మీకు చెప్పుకుంటున్నా. అర్థం చేసుకోండి, అలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. శుక్రవారం నీ ఇంటి నుంచి ఏ వస్తువును దాటించుకో. నిన్ను అధికంగా ప్రేమిస్తుంది లక్ష్మీదేవి. వద్దంటే వస్తుంది నీ ఇంటికి. బాయ్. వెయిట్ బాధపడుతూ కూర్చున్నావా? నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరా? అధికంగా ప్రేమించావా? ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చావా? తన కోరింది తీసిచ్చావా? ఇప్పుడు నిన్ను కాదందా? నిజమే కదా, అందుకే నువ్వు మౌనంగా ఉంటున్నావు. నేను చెప్తున్నా, నేను ఎప్పుడు
దెబ్బ తీసిన కోడిని తలుచుకుంటూ నువ్వు చిగ్గుపడి మూల కూర్చున్నావనుకో, నిన్ను నిరంతరం దెబ్బ తీస్తూనే ఉంటుంది. ఆ దెబ్బకు నువ్వు భయపడక తల ఎత్తి సమాజంలో తిరుగు. సమాజంలో ఏమంటారో, సమాజం గురించి నువ్వెందుకు బతుకుతావు? నువ్వు పోయేటప్పుడు నీ సమాజం నీతో రాదు, నువ్వు తల్లి గర్భంలో నుంచి భూమిలోకి వచ్చేటప్పుడు సమాజం నీతో ఉండదు. ఏమంటారు? రైట్ అయితే లైక్ కొట్టు. బాయ్. ఒక ఆడదాని కోసం నువ్వు ఎప్పుడు సిగ్గుపడుకో. ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చా, ఎక్కువ ప్రేమించా, నన్ను దెబ్బ కొట్టిందని మాత్రం సిగ్గుపడుకో. విజయం నీదే. అడుగులు వెయ్యి, పరుగు తీ, విజయం పొందుకో.